మొన్న ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీ ఇంటర్వ్యూ అనేది నేను తీసుకోవడం జరిగింది. నేను నా ఫ్రెండ్స్ గ్రూప్లో అది ఫార్వర్డ్ చేయటం, అది మా ఫ్యామిలీ గ్రూప్లలో, మా ఊర్లో గ్రూప్లలో తిరుగుతున్న క్రమంలో నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు. మాది ఆళ్ళగడ్డ సార్, బనగానపల్లె పక్కన మా ఊరు. ఆళ్ళగడ్డ వేరే చోట అయినా మా ఊరు బనగానపల్లెకి చుట్టుపక్కల. బనగానపల్లెకి కూడా ఇప్పుడు రజాకార్ లాంటి చరిత్ర ఏదైతే తెలంగాణకు ఉందో, మాకు బనగానపల్లెకి కూడా దాదాపు ఇంచుమించు అట్లాంటి చరిత్రే ఉంది. 47లో మాకు కూడా ఫ్రీడమ్ రాలేదు బనగానపల్లిలో. ఒక పెద్ద ఆయన 82 years ఉంటాయి, వివేకానంద రెడ్డి అని. ఆయన మిమ్మల్ని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేయమన్నారు. ఒకవేళ డైరెక్టర్ గారికి కుదిరితే మా బనగానపల్లి ఫైల్స్ అని కూడా ఒక సినిమా తీయండి అని. అంటే మామూలుగా ఈ ఒక స్వతంత్రం రాకముందు ఒక రకంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రకంగా ఈ అణచివేత అనేది అన్ని చోట్ల ఉంది. దాని రూపం వేరు. ఒక దగ్గర రజాకారులు, ఒక దగ్గర పెత్తందారులు, ఒక దగ్గర భూస్వాములు, ఒక దగ్గర ఇంకొక నవాబులు, ఇంకొక దగ్గర హిందూ రాజుల్లోనే ఇంకొక షాడిస్టులు ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఏంటంటే తీయొచ్చు, తప్పలేదు, తీయకూడదని కూడా లేదు. నిజంగా అది సినిమా చేయొచ్చు అనే ఆలోచన ఉంటే కంపల్సరీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను, చేయడానికి ట్రై చేస్తాను. సార్ మరొకటి, ఇప్పుడు మీ చేతిలో ఉన్నది డబుల్ బ్యారెల్ గన్. ఇది వచ్చేసి సింగిల్ బ్యారెల్. మీరు అంటే మిమ్మల్ని అడుగుదామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రెండిటికి మార్పు అనేది చాలా మైన్యూట్ చేంజ్ ఉంటుంది. ఇది ఒక రేంజ్ అతను వాడతాడు, అది ఒక రేంజ్ అతను వాడతాడు. మీరు ఇంత డీటెయిల్డ్గా వెళ్ళటానికి మిమ్మల్ని ఏ సిచ్యువేషన్స్ ఇన్స్పైర్ చేసినాయి? ఏం లేదు, మా చేసిన స్టడీ రీసెర్చ్ అంతే, ఏం లేదు. రీసెర్చ్ చేయడమే. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ నిజాం వ్యవస్థలో అన్నీ సమకూరినాయి వాళ్ళకి, ఆర్థికంగా ఉన్నారు కాబట్టి. ఈ డబుల్ బ్యారెల్ ఇవే కాదు, పెద్ద పెద్ద గన్స్ రెండో ప్రపంచ యుద్ధంలో ఏమేమి వాడారో అవన్నీ కూడా లండన్ నుంచి తెచ్చుకోగలిగారు. తర్వాత ఒక పైలట్ ఉంటాడు, అతను ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాడు. ఇక్కడ వీళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంటుంది, వరంగల్ దగ్గర ఒక విలేజ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఊరి పేరు మర్చిపోయా. అంటే ఇది భారత్ మధ్యలో ఉన్న భూభాగం, దక్కన్ భాగం, హైదరాబాద్. దక్కన్ అని కాదు, హైదరాబాద్. దక్కన్లో ఆస్ట్రేలియా నుంచి డైరెక్ట్ ఇక్కడ విమానం ఆగితే వాడు ఏమైనా తెచ్చుకోవచ్చు, అంతే కదా. ఇది వీళ్ళ విమానం కాబట్టి వీళ్ళ దగ్గర అలాంటి గన్స్, వెపన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఏమేమి వాడారో దాదాపుగా అవన్నీ తెచ్చుకోగలిగారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ లేవు అనడానికి లేదు. సో ప్రజల చేతికి ఎలా వచ్చినాయి అంటే రజాకార్ వ్యవస్థ మీద ఇంకా రివర్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని దళాలు ఏర్పడ్డాయి. రైతాంగ దళాలు, రైతు కూలీ దళాలు, కమ్యూనిస్టు దళాలు, సాయుధ పోరాట దళాలు. వీళ్ళు ఏం చేశారంటే రజాకార్ క్యాంపుల మీద అటాక్ చేసి ఈ గన్లని వాళ్ళ దగ్గర నుంచి లాక్కు రావడం స్టార్ట్ చేశారు. స్కామ్ కొట్టడం. 45 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఊర్ల మీద పడ్డప్పుడు వీళ్ళు ఇట్టించి వీళ్ళ క్యాంప్ మీద పడడం, గన్స్ సేకరించడం. సో అలా ఈ డబుల్ బ్యారెల్ కానీ, సింగిల్ బ్యారెల్ కానీ ఇవన్నీ వీళ్ళు సేకరించగలిగారు. అట్లా వీళ్ళ దగ్గరికి అంటే మామూలు ప్రజల దగ్గర కూడా వచ్చినాయి. తర్వాత వీళ్ళు తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. మామూలు తుపాకులు అంటామే మనం, ఒకటే బుల్లెట్ ఉంటుంది అందులో, తప్పున వెళ్ళి తయారు చేయడం నేర్చుకున్నారు. ఇవి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం. మా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారని ఉండేవాళ్ళు, ఎక్స్ఎంపీ. ఆయన అయితే ఇలాంటి అటాక్లు ఎన్ని చేశారు రజాకార్ క్యాంపుల మీద. చాలా డేర్గా అటాక్ చేసేవాడు క్యాంప్ మీద. ఎంతమంది ఉన్నా, 100 మంది ఉన్నా సరే ఒక్కడైనా అటాక్ చేసేవాడు. 100 మంది రజాకార్లు వచ్చినా 4 గన్స్ ఇలా పెట్టుకొని, హీరోలాగా పెట్టుకొని ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా చేసేవాడు ఆయన హిస్టరీలో. సార్ ఇక్కడ చాలామంది మీ ఇంటర్వ్యూ పోస్ట్ చేశాక చాలామంది నన్ను ఫోన్లో అడిగిన డౌట్ ఏంటి అని అంటే, రైట్ బాస్, మీరు అన్నీ చెప్తున్నారు, నెహ్రూ గురించి మాట్లాడుతున్నారు, పటేల్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కాసిం రిజ్వీ గురించి మాట్లాడుతున్నారు, ఆయన నవాబ్ గారి గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు అసలు గాంధీ గారు ఏం చేస్తున్నారు అని చాలామంది నన్ను అడిగిన ప్రశ్న. సార్ నా దగ్గర కూడా సమాధానం లేదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పెద్దరికం చేతిలో పెట్టుకున్నాక, అంటే ఇప్పుడు మనం గాంధీని కానీ, నెహ్రూ గారిని కానీ, ఇంకెవరినైనా కానీ వ్యతిరేకించాలన్నా, పాజిటివ్గా మాట్లాడాలన్నా, ఒకటి స్వతహాగా నా మెంటాలిటీ ఏంటంటే మంచి చెడు అనేది లేదు నా దృష్టిలో. నా దృష్టిలో మంచి చెడు లేదు. నా దృష్టిలో మంచి చెడు అంటే నీ దగ్గర 100 లక్షణాల్లో నాకు నచ్చిన 2 అయితే ఉన్నాయి, అదే మంచి. నీ 98 లక్షణాల గురించి నాకు అనవసరం. నాకు నచ్చిన 2 ఉన్నాయి కదా, ఈ రెండింటితో గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో ఇక్కడ కూడా ఏమైపోయిందంటే గాంధీ అనే అతను ఒక పెద్దరికం చేసేటప్పుడు నలుగురిని అతని చేతిలో పెట్టుకొని బిహేవ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీన్ని అవతల వాళ్ళు క్యాస్ట్ చేసుకొని ఒక రకంగా, ఒకరు చేసుకోలేక ఒక రకంగా చేయడం వల్ల తారతమ్యాలు వచ్చినాయి. అలాంటి టైంలో ఇప్పటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏం చేశాడు ఆ రోజు గాంధీ, ఇలా చేస్తే బాగుండే, అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే
నిజంగా చేస్తే బాగుండేది. అవును, అంతే కదా. కానీ అక్కడికి ఉన్న పెద్దరికం మన ఇంట్లోనే ఉంటుంది. 4 అన్నదమ్ములు ఉంటారు, నాన్న ఉంటాడు, నలుగురికి న్యాయం చేయాలి. పెద్దోడికి ఒక రకమైన కోరిక, చిన్నోడికి ఒక రకమైన కోరిక. ఎవడు ఏ ప్రాబ్లం క్రియేట్ చేసి పెడతాడో తెలియదు. మరి నాన్న ఏం చేయాలి? ఈ ప్రాబ్లం జరుగుద్దని తెలిసినా కూడా తెలుసు ముందే, కానీ తప్పదు, చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ విడిపోయిందంటే ఎందుకు అఖండ భారతం నుంచి పాకిస్తాన్ విడిపోవాలి? తప్పదని తెలుసు, వీళ్ళకు తప్పు అని తెలుసు, బట్ అక్కడ అనవసరంగా ఇంకొక నెగిటివ్ జరగబోతుంది. కాబట్టి ఒక ఎలా ఉండండి, అందుకే ఏం చెప్పారు అప్పుడు, ఉండగలిగితే ఇక్కడ ఉండొచ్చు అన్నారు తప్ప ఓకే ఎలాగో అని అనలేదు. అవును, పెద్దరికంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ పెద్దరికం ఇప్పటి జనరేషన్లకి కొన్ని తప్పులు చేయడానికి ఉపయోగపడిందేమో అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు మనం ఏదైతే ఈ సెట్ ఉన్నామో, బైరాన్పల్లి సెట్లో ఉన్నామో, ఈ సెట్ అంతా వేసాక పెద్ద వరద లాంటిది వచ్చి అంతా కొట్టుకుపోయిందని అన్నారు. నిజమేనా సార్ ఇది? వరద అని కాదు, కానీ అప్పుడు వర్షాలు ఎక్కువ కదా. సెట్ వేసి ఒక స్కెడ్యూల్ వర్క్ చేసినాక మధ్యలో వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే వరుసగా 15 రోజులు వర్షాలు రావడం, మధ్యలో గ్యాప్ రావడం, మళ్ళీ వర్షాలు రావడం. దానివల్ల ఏంటంటే ఇదంతా గడ్డి పేరుకుపోయింది. ఆ గుడిసెలన్నీ కమ్మలన్నీ కొట్టుకుపోయినాయి. పక్క షూటింగ్స్ ఉంటే వాళ్ళు పీక్కుపోతారు. అవి కూడా జరిగింది. ఇట్లా కూడా జరుగుతుంది. మరి అంతే కదా, తక్కువ నాడికి ఏదో అవసరం ఉంది, అది ఎక్కడో వెళ్ళి తేలేడు, వాడు వర్క్ అయిపోతుంది. తక్కువ 2 కమ్మలు అవసరం ఉంటే లాకి వెళ్ళిపోతాడు. అడేం చేస్తాడు? ఎవరి టెన్షన్ వాళ్ళది. సో ఆ బుర్జులో కూడా నిలిచిన నీళ్ళు అట్లే ఉన్నాయి. అదంతా కొంత వుడ్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల సెట్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. 2 సార్లు డ్యామేజ్ అయింది, ఒకసారి కాదు, 2 సార్లు డ్యామేజ్ అయింది. అయినప్పుడు ఇంకా ఏం లేదు, మనకు అవసరం కాబట్టి మళ్ళీ చేసుకుంటూ కూర్చోవడం అలా చేసుకోవాల్సి వచ్చింది. సార్ ఇదంతా ఓకే, మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, అంటే సెట్ కాకుండా నార్మల్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంది సార్ రెస్పాన్స్ బయట? అంటే రజాకార్ గురించి చెప్తున్నందుకు ఆ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు, ఆ కష్టాలు పడ్డ వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మంచి ధైర్యం చేస్తున్నావు అన్న అప్రిషియేషనే ఉంటుంది. అదంతా కూడా నాకు ఒక బాధ్యతలాగా అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా, తెలిసిన వాడిగా, నా పూర్వీకులు అనుభవించిన అనుభవాల్ని విన్నవాడిగా నాకు గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఓకే, మనమైనా కనీసం జనాలకు తెలియజేస్తున్నాం అన్న ఒక ఆనందం ఉంటుంది. ఆనందం, గర్వంతో కూడిన ఆనందం ఉంటుంది. సార్ మీరు ఈ సాంగ్ ఏదైతే వచ్చిందో చాలా అంటే చాలా తొందరగా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది సాంగ్. నెక్స్ట్ సాంగ్స్ ఎప్పుడు రాబోతుంది? ఇమీడియట్గా అంటే రిలీజ్ డేట్ ఒకటి అనౌన్స్ అయిన తర్వాత దాన్ని బట్టి చేద్దామని ఇమీడియట్గా 1 వీక్లో ఒకటి, మళ్ళీ ఒక 2 వీక్స్లో ఒకటి వచ్చేస్తాం. సార్ ఇంకొకటి, తెలంగాణ సాయుధ పోరాటం కానీ లేకుంటే రజాకార్ల పైన పోరాటం కానీ సాంగ్స్ చాలా కీలక పాత్ర పోషించినాయి ఈ రెవల్యూషన్లో, తెలంగాణ రెవల్యూషన్లో. మనకి తెలంగాణ యాజిటేషన్ అప్పుడు పొడుస్తున్న పొద్దు మీద అయితే కానివ్వండి, విస్తృత స్థాయిలో వెళ్ళిపోయింది ప్రజల్లోకి ఆ పాట అనేది. అలానే ఈ నారుమైళ్ళు కోసేటప్పుడు ఇలాంటప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, జస్ట్ వెళ్ళి అక్కడ గట్టు మీద కూర్చుంటే అసలు ఫ్రీ ఫ్లో ఆఫ్ లిరిక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే రజాకార్ సినిమాలో కూడా ఏమన్నా రెబెలియస్ సాంగ్స్ అనేవి ఉన్నాయా? సిచ్యువేషన్ సాంగ్స్ అంటే మామూలుగా తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు. మామూలుగా తెలంగాణ పనిలోనే పాట పుట్టి ఉంటుంది. ఏ పని చేసినా, అంటే ఏ పని అంటే ఉదాహరణకు చాకలి బండ మీద బట్టలు ఉతికేటోళ్ళు కూడా ఆ బట్టలు ఇట్లా కొట్టే విధానంలో ఒక కోరస్ ఇస్తారు. దానిలో నుంచి ఒక పాట పుడుతుంది. వరి కోసేవాళ్ళు ఒక పాట పుడుతుంది, తాపి పని చేసేవాళ్ళు ఒక, ఇట్లా పనిలోనే పాట పుట్టుంటుంది. ఆ పాట వాళ్ళ మానసిక ఉల్లాసానికి పనికి వస్తుంది, ఎదురు తిరగడానికి, రెవల్యూషన్కి పనికి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మన సినిమాకి వస్తే ఏంటంటే సిచ్యువేషనల్గా వచ్చినాయి. అంటే ఆ సిచ్యువేషన్లో ఏదైతే కావాలనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సార్ చివరి ప్రశ్న, మీరు సినిమా అనుకునేటప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది, అండ్ గ్రౌండ్ సెట్స్ మీదకి వెళ్ళాక ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అండ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా అనేది ఉంటుంది. బట్ మీ కాస్టింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో మహామహులతోటి ఉంది. ఆ కాస్టింగ్ ప్యాడ్, అంత పెద్ద కాస్టింగ్ ప్యాడ్ ఎలా పెట్టగలిగారు? ఇక్కడ ఏమనుకున్నామంటే మామూలుగా ఏ సినిమా చేద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ హీరో ఎవరు పైన రాసుకొని, హీరోయిన్ ఎవరు, ఇంకా ప్యాడింగ్ ఎవరు అని రాసుకొని దీనికి వీళ్ళ మీద ఎంత బిజినెస్ అయ్యిద్ది ఈ దృష్టితో చేస్తారు. మేము అసలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దాని మీద బిజినెస్ ఎంత అయింది, మా ఖర్చు ఎంత అయింది, ఇవన్నీ మేము ఆలోచించలేదు. మేము ఆలోచించింది చరిత్రను చరిత్రలాగా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పడం ఎలా. ఆ చెప్తున్న క్రమంలో ఒక క్యారెక్టర్ తీసుకుంటే, చరిత్రలో ఉన్న క్యారెక్టర్ తీసుకుంటే, ఆ చరిత్రలో ఉన్న క్యారెక్టర్కి ఇప్పుడు సినిమాల్లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరు సూటబుల్గా ఉన్నారు అని దృష్టిలో పెట్టుకొని అతను ఏ భాష అయినా సరే మనం తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాం.
అందులో ఓకే సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం అట్లా.